మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో నేడు నిర్వహించనున్న వారాహి సభ సనాతన ధర్మరక్ష బోర్డు ఏర్పాటు చేయాలనే నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సుమారు 14 నెలల క్రితం వారాహి తొలిసారిగా రోడ్లపైకి వచ్చినప్పుడు వైసీపీ నిరంకుశ పాలనలో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోందని అన్నారు. అలాంటి సమయంలో బలానికి చిహ్నంగా మారి రాష్ట్రంలోని ప్రతి మూలలో ధైర్యాన్ని నింపిందని రాసుకొచ్చారు. సనాతన ధర్మరక్ష బోర్డుకు జీవం పొయ్యాలని కోరుకునే లక్షల మంది స్వరాన్ని ప్రతిధ్వనించే మరో బృహత్తర లక్ష్య సాధనకు వారాహి తిరిగి వచ్చిందని తెలిపారు. మన ప్రాచీన సాంప్రదాయాలు విలువలను పరిరక్షించే లక్ష్యంతో నేడు తిరుపతిలో నిర్వహించే సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తారని ట్విట్టర్ వేదికగా పోస్టర్ చేశారు. తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. మొన్న అలిపిరి మెట్ల మార్గాన తిరుమల కొండపైకి చేరుకున్న ఆయన నిన్న స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో ఆయన శ్రీవారి పాదాల వద్ద వారాహి డిక్లరేషన్ బుక్ను పెట్టి ఆశీస్సులు పొందారు. అయితే అందులో ఏముంది, దాంతో ఏం చేయబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ వారాహి డిక్లరేషన్ బుక్ ను సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. రెడ్ కలర్ లో ఉన్న ఆ బుక్ కవర్ పేజీపై భాగంలో ధర్మో రక్షతి రక్షితః అని రాసి ఉంది. అలాగే బుక్ మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం, ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ అని ఉంది. కానీ అందులో ఏముంది అనేది మాత్రం కనీసం జన సైనికులకు కూడా తెలియదు అని తెలుస్తోంది. వారాహి డిక్లరేషన్ గురించి ఇవాళ సాయంత్రం తిరుమలలో జరిగే వారాహి సభలో క్లారిటీ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. దీని గురించి ప్రజలకు వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్లో వారాహి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ సొంత ఖర్చులతో ఈ సభ నిర్వహిస్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అందరి కళ్ళు వారాహి డిక్లరేషన్ బుక్ పైన ఉందని చెప్పాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు లైవ్ ద్వారా. దామోదర్, చెప్పండి, ఇవాల్టి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వారాహి సభ ప్రారంభించనున్నారు. ఇటు చూసుకుంటే మొత్తానికి వారాహి డిక్లరేషన్ పైనే అందరి చూపు ఉంది. దాంట్లో ఏముంది అనే అంశం పైన కూడా ఆయన ఇవాళ రిలీజ్ చేస్తాను అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ఈ సభకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దామోదర్? ప్రసన్న, తిరుపతిలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించుతున్నారు. 14 నెలల క్రితం ఏదైతే వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించాడో, ఆ తర్వాత ఎన్నికల్లో అద్వితీయ విజయం అటు కూటమికి లభించిన నేపథ్యంలో ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష భాగంగా తిరుమలలో 3 రోజుల పాటు ఉన్న ఆయన ఈరోజు సాయంత్రానికి తిరుపతికి చేరుకొని ప్రస్తుతం మనం ఉన్న జ్యోతిరావు పూలే సర్కిల్లో బహిరంగ సభలో పాల్గొని ఉన్నారు. అయితే ఈ సర్కిల్లో ఆయన నిన్ననే ఏదైతే శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన వారాహి డిక్లరేషన్ పేరుతో ఉన్న ఒక పుస్తకాన్ని చూపించాడు. 3 భాషల్లో ఆ పుస్తకము ఉందని తెలుస్తుంది. డిక్లరేషన్ ద్వారా ఏం చెప్పబోతున్నాడు అన్న అంశమే ఇప్పుడు పెద్ద ఎత్తున సస్పెన్స్గా మారింది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని గురించి ఇప్పటికే తాను సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నానంటూ పలుమార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు పూర్తి స్థాయిలో దానికి అనుకూలంగా ఒక ప్రకటన చేయబోతున్నాడా అన్నది కూడా
అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో దేవాలయాల మీద పెద్ద ఎత్తున విధ్వంసకరమైన దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా ఆలయాలకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదు. అదే సమయంలో ఏదైతే పాస్టర్లకు కానీ అదేవిధంగా మౌలీలకు కానీ పెద్ద ఎత్తున జీతాలు ప్రభుత్వ ధనంతో ఇచ్చారు. దీంతోపాటు ఏదైతే దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం విచ్చలవిడిగా వినియోగించుకోవడమే కాకుండా అదే ఏదైతే ఇటు చర్చిలు కానీ మసీదులకు సంబంధించిన నిధుల విషయంలో జోక్యం కూడా చేసుకోలేదు. కానీ దేవాలయాల మీద అతిగా పెత్తనం చేసింది అన్న దృక్పథం ప్రజల్లో కూడా ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి దేవాలయాలు సొంతంగా ఏ విధంగా ఎదగడానికి ఉపయోగకరంగా ఉండాలో అన్న విషయాన్ని కూడా డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తాడని తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీ లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయంలో పూర్తి స్థాయిలో రాజకీయ పెత్తనాన్ని తగ్గించే వీలుగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన గతంలో చెప్పారు. ఈ దిశగాను కూడా ఆయన ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మీద కూటమిలో కీలక సభ్యుడైన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు అన్న విషయం మీదనే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడబోతున్నాడు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు మిగతా మతాల విషయంలో ఎలాంటి ధోరణి అవలంబిస్తాడో దానికి సంబంధించి ఆ మతాల పట్ల ఎలాంటి దృక్పథంతో ఉండబోతున్నాడు అన్న విషయాన్ని కూడా ఈ డిక్లరేషన్ ద్వారా తెలియజెప్పే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే నిన్న డిక్లరేషన్ ఏదైతే టీటీడీకి సంబంధించిన దేవాదాయ శాఖ ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారము తన కుమార్తె పొలినా అంజలి కొనెదల ద్వారా డిక్లరేషన్ ఇప్పించాడు. అన్య మతానికి చెందిన ఆ అమ్మాయికి సంబంధించి తాను వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం కలిగి ఉన్నానని ఆమె చేత డిక్లరేషన్ ఇప్పించడం ద్వారా ఇటు వైసీపీకి ఒక చెక్ పెట్టాడని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటూ టీటీడీలో సుదీర్ఘకాలం పాటు మూడు పర్యాయాలు పాలక మండలి సభ్యుడిగాను 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రశ్నించడాన్ని ఆయన చాలా మంది తప్పుపట్టిన నేపథ్యంలో ఈసారి దానికి చెక్ పెట్టే విధంగా ఆయన తన కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించాడని చెప్తున్నారు. ఓవైపు అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలన్న దానికే ఆ నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్ మీద సంతకాలు చేయించాడని కూడా తెలుస్తుంది. దీంతోపాటు మరోవైపు ఏదైతే సనాతన ధర్మానికి తాను ఏ విధంగా కట్టుబడ్డాడు అన్న విషయాన్ని తెలియజేస్తూనే 100 రోజుల పాలనలో ఏదైతే తమ కూటమి ప్రభుత్వం ఎలాంటి విజయాలను ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా ముందుకెళ్ళింది అన్న విషయాన్ని కూడా ఆయన ఈ డిక్లరేషన్ ఈ సభలో తెలియజెప్పే అవకాశం ఉంది. ఏదైతే గత 3.5 సంవత్సరాలుగా పంచాయతీల నిధులు మొత్తం నిర్వీర్యమైపోయాయి. ప్రభుత్వం వివిధ కారణాలతో డ్రా చేసుకుంది. కరెంటు బిల్లులని ఆ విధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఒక పైసా కూడా పంచాయతీలకు ఇవ్వలేకుండా పంచాయతీలను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏకంగా ఒకే 1400 కోట్ల రూపాయలు నిధులను పంచాయతీ ఖాతాలకు మళ్లించింది. వారు స్వయం సమృద్ధిగా ఉండే విధంగా ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా కూడా పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు జాతీయ అభిమానం వెల్లువిరిచే విధంగా అదేవిధంగా లౌకికవాదానికి అనుకూలంగా ఆయన వారాహి డిక్లరేషన్ ఉంటుందా, లేకపోతే సనాతన ధర్మానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండే విధంగా ఉంటుందా? అయితే సనాతన ధర్మాన్ని ఇప్పుడే భుజాన వేసుకుని ఇప్పటికే మోస్తున్న బీజేపీ ఓట్ బ్యాంక్ ఈయనకు మళ్ళీపోతుంది. అసలు బీజేపీకి రాష్ట్రంలో ఈయనే ప్రత్యామ్నాయంగా తయారవుతాడా అన్న విషయం మీద కూడా రాజకీయ విమర్శకులు చర్చించుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే వారాహి డిక్లరేషన్ ద్వారా ఆయన పూర్తి స్థాయిలో సనాతన ధర్మానికి తాను కట్టుబడి ఉంటాను, ఆ సనాతన ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలన్న విషయాన్ని తెలియజెప్పడానికి పూర్తి స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న ఆయన కొంతమంది తన సన్నిహితుల వద్ద కూడా మాట్లాడినట్లు సమాచారం. సన్నిహితులతో మాట్లాడిన సందర్భంలో సనాతన ధర్మానికి తాను ఏ విధంగా ఆచరించాలనుకుంటున్నానో అదేవిధంగా గత ప్రభుత్వ కాలంలో ఏ విధంగా సనాతన ధర్మం పైన దాడులు జరిగింది, దీనికి ధీటుగా ఎదుర్కోవాలి, శాశ్వతంగా హిందూ ధర్మం మనగనగాలంటే మనం ఏం చేయాలి, ముఖ్యంగా నిమ్న వర్గాల నుంచి చాలామంది ఇతర మతాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, దీన్ని ఏ విధంగా అరికట్టాలన్న విషయం మీద కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు కోస్తా జిల్లాలకు సంబంధించి చాలామంది ఇతర మతాల్లోకి చేరుతున్న పరిస్థితి, దీనికి అనుగుణంగా ఏదైతే వారు అవతల మతాలకు చెందిన వారు తాయిలాలు ఇస్తున్న పరిస్థితి, తాయిలాలను తగ్గిస్తూ వారిని
కట్టడి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఆయన ఈ డిక్లరేషన్లో చెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే డిక్లరేషన్ సభ ఏం మాట్లాడతాడన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్షన్గా మారింది. ఖచ్చితంగా సనాతన ధర్మానికి అనుకూలంగా ఆయన మాట్లాడతారు. అదే సమయంలో ఇతర మతాలకు కూడా తాను ఎలా ఇతర మతాల పట్ల కూడా తాను ఏ విధంగా మెలగతానో అన్న విషయాన్ని కూడా తెలియజెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.